టూరిజానికి వైజాగ్ పెట్టింది పేరు. ముఖ్యంగా బీచ్లైతే టూరిస్టుల్ని మళ్లీ తమ వద్దకు రప్పించుకుంటూ ఉంటాయి. వీటికి తోడుగా విశాఖ పోర్టు కూడా టూరిస్టుల్ని రారమ్మంటోంది. ఆసియాలో మేజర్ పోర్టుల్లో విశాఖ పోర్టు ముందు వరుసలో ఉంటుంది. కార్గో హ్యాండ్లింగ్ లో రికార్డులను నెలకొల్పడంలో పోర్టు ఎప్పుడు బిజీగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాగరమాల ప్రాజెక్టులో భాగంగా పోర్టు ఆధారిత టూరిజాన్ని కూడా డెవలప్ చేయబోతున్నారు. దీనికోసం బ్లూ ప్రింట్ ని కూడా సిద్ధం చేసింది. విశాఖ పోర్టు ట్రస్ట్ ఇందుకు 2 ప్లాన్స్ తో రెడీగా ఉంది. పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాలను టూరిస్టు ప్రదేశాలుగా తీర్చిదిద్దటం, అలాగే క్రూయిజ్ల ద్వారా పోర్టు చుట్టుపక్కల ఉన్న అందాలను చూపించడం ద్వారా టూరిస్టుల్ని అట్రాక్ట్ చేయొచ్చని అనుకుంటున్నారు. అందుకే ఈ ప్రాజెక్టుకి 300 కోట్ల రూపాయల బడ్జెట్ ని కూడా ఇచ్చారు. పోర్టు పరిసరాల్లో ఉన్న అందమైన ప్రదేశాలను మరింత అభివృద్ధి చేసే బాధ్యతను కూడా పోర్టు తీసుకుంటోంది. అంతేకాకుండా భీమిలి సెంటర్ గా ఎయిర్ కండిషనర్ క్రూయిజ్ ని ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఆ ప్రదేశాన్ని టూరిస్ట్ అట్రాక్షన్ గా మార్చవచ్చునని భావిస్తోంది. దీనివల్ల పోర్టుకి ఆదాయం, అలాగే స్థానికులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించవచ్చునని పోర్టు అధికారులు నమ్మకంగా ఉన్నారు. భీమిలిలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి మంచి క్రూయిజ్ టెర్మినల్ నిర్మించాలి అనేది ఒక ఆలోచన. సో ముఖ్యమంత్రి గారు మనని ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయమన్నారు. సో దానికి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ మనం తయారు చేశాము. సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇన్నర్ హార్బర్లో క్లీన్ బర్త్స్ ఉన్నాయి. అక్కడ టెంపరీగా ఒక టెర్మినల్ ఒక సుమారు 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో అలాంటి టెర్మినల్, ఒక ఎయిర్ కండిషన్ టెర్మినల్ గనక పెట్టి షిప్స్ హ్యాండిల్ చేయడం మొదలెడితే గనక బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఉంది. ఏది ఏమైనా పోర్టు బేస్డ్ గా డెవలప్ అయిన విశాఖ ఇప్పుడు పోర్టు ఆధారంగానే టూరిస్ట్ సిటీగా కూడా మారబోతోంది.